దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సజీవుని స్వరం అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. అందరూ బాగున్నారా? గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనకి క్షేమాన్ని అనుగ్రహించి, మరి ఈ నూతన మాసంలో కూడా తన యొక్క కృపను మనపైన కుమ్మరించి మన విషయంలో చేసిన మేళ్లను బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మరి ఈ నూతన వారంలో మమ్మల్ని అడుగు పెట్టించి క్షేమాన్ని దయచేసి ఇంతవరకు మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రం పరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, మరి రానున్న దినములన్నిట నీ యొక్క కృపను క్షేమాన్ని మాకు అనుగ్రహించి, మరి ఈ యొక్క శ్రమల దినాల్లో ఉంటుండగా ప్రభా నీ యొక్క కృపను తోడును సహాయంను మాకు అనుగ్రహించి ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కనిపెడుతున్న ప్రతి ఒక్కరికి మరి శ్రమల దినాల యొక్క ఆశీర్వాదం నిశ్చయంగా వారి జీవితంలో కలుగునుగాక అని దీవిస్తూ ఆశీర్వదిస్తూ, మరి నా తండ్రి ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, లోబడే స్వభావంతో పాటు మమ్మల్ని మేము సరిచేసుకునేటటువంటి మరి కృపను మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరూ ఈ యొక్క శ్రమల దినాలు స్టార్ట్ అయిపోయినాయి కదండి. 14వ తారీఖు నుంచి ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో, మరి ఎంతమంది ఏ మార్పులు ఈ 40 రోజుల్లో మీ జీవితంలో కావాలనుకుంటున్నారో. మన జీవితంలో మార్పు రావాలి అంటే, మన జీవితంలో కార్యము జరగాలి అంటే, మన జీవితంలో ఎదురు చూస్తున్న ఆశీర్వాదము మనం పొందుకోవాలి అంటే మరి మనం పాటించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. 40 రోజులు శ్రమపడి ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ఆ 40 రోజులు సమయాన్ని మాత్రమే దేవుడి సన్నిధిలో సిన్సియర్గా ఉండడం కాదు, కానీ ప్రతిరోజు అటువంటి మార్పును మన జీవితంలో దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ 40 రోజులు ఒక తీర్మానంతో కూడినటువంటి ఉపవాసం మనం ఉంటున్నాం కనుక, మరి ఈ సమయంలో ఆ ఉపవాసంలో మనము చేయాల్సినటువంటి ప్రార్థన ఏ రీతిగా ఉండాలో కొన్ని విషయాలను మనము ఈరోజు మాట్లాడుకుందామండి. మరి ఉపవాసం ఉంటున్న వారికే కాదు, ఉపవాసం లేకుండా దేవుడి సన్నిధిలో ఆసక్తిగా వెతుకుతున్న వారికి కూడా ఈ యొక్క అంశాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. అయితే బైబిల్లో అంట దాదాపు 650 రకాల ప్రార్థనలు చేశారంట. బైబిల్ మొత్తము చూసినట్లయితే, మరి ప్రతి ఒక్క ప్రార్థనను గమనించి చూసినట్లయితే 650 ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. వాటన్నిటిని క్రోడీకరించి చూసినట్లయితే, వాటన్నిటిని సపరేట్గా సెగ్రిగేట్ చేసి వాటిని గమనించి చూసినట్లయితే 5 అంశాలు మనము ఈ యొక్క ప్రార్థనలో చూస్తాం. ప్రతి ఒక్కరూ విజ్ఞాపన చేస్తారు, ప్రతి ఒక్కరూ సప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు, ఒప్పుకోలు, క్షమాపణలు, ఆరాధన, ఇవన్నీ కలిపి 650. వాటిని సెగ్రిగేట్ చేసినట్లయితే మనకి 5 అంశాలు ఇక్కడ ఈరోజు మాట్లాడుకుందామండి. 5 అంశాలు ఏంటి అంటే, మొదటిది సప్లికేషన్, ప్రార్థన. మన యొక్క విన్నపాలను అంటే మనల్ని మనము మరి సమర్పించుకొని వినమ్రతతో వినయముతో దేవుడి సన్నిధిలో చేసేది ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్. రెండోది మరి కృతజ్ఞత పూర్వకంగా చేసేటటువంటి ప్రార్థన. మూడో అంశం అడోరేషన్, దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవుడిని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండేటటువంటి ప్రార్థన. మరి 4వది కన్ఫెషన్. మన విషయంలో మనకి తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కనుక ఆ పొరపాట్లను సరిచేసుకుంటూ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని సమర్పించుకొని చేసేటటువంటి ప్రార్థన. 5వదిగా విజ్ఞాపన ప్రార్థన, ఇంటర్సెషన్. అనేకుల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు. మరి పొద్దున్న లేస్తే వాట్సాప్స్లో చూస్తూ ఉంటాం కదా, చర్చెస్ని నాశనం చేసేసి, ధ్వంసం చేసేసి, దేవుని బిడ్డల్ని హింసిస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ, మరి వాళ్ళని నానా రకాలుగా బాధలు పెడుతున్నటువంటి ఎన్నో విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. మంచిదే, పోస్ట్ చేయడంలో తప్పులేదు. ఇన్ఫర్మేషన్ని పంపిస్తున్నారు అనేకులకు. మరి జరుగుతున్నటువంటి అన్యాయము, జరుగుతున్నటువంటి ఇటువంటి విధ్వంసాలన్నిటినీ చేరవేయడంలో తప్పులేదు. కానీ ముఖ్యమైనటువంటి బాధ్యత ఇంటర్సెషన్, విజ్ఞాపన చేయడం. అటువంటి వారి కొరకు విజ్ఞాపన ఎంతమంది చేస్తున్నారో ఒక్కసారి ఆలోచిద్దాం. ఎంతమంది మరి షేర్ చేయడంలో బిజీగా ఉన్నారు, కానీ నశించిపోతున్నటువంటి ఆత్మలు, నరకానికి పాత్రులైనటువంటి ఆత్మల కొరకు ఎంతమంది
విజ్ఞాపన చేస్తున్నాం. శిష్యులకు ఏ రీతిగా ప్రార్థించాలో ఆయన నేర్పించినప్పుడు పరలోకమందున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఇవన్నీ చెప్పి మరి ఆ పరలోక ప్రార్థన చదివేసి పరలోక ప్రార్థన చెప్పేసి బిజీగా చేసేసాను ప్రార్థన అన్నట్లుగా మరి పరలోక ప్రార్థన చెప్పి ఆమెను అనేస్తే మన ప్రార్థన అయిపోయినట్లు కాదు. కానీ ఆ ప్రార్థనలో పరలోకమందున నా తండ్రి నీ నామం మాత్రమే పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, అంటే ఈ భూమి మీద నువ్వు కోరుకున్నట్లుగా మేమందరము జీవించుదాం గాక, అంటే నీ పక్కింటి వారు, నీ పైనింటి వారు, నీ ముందింటి వారు, నీ వెనకాల వారు, నీ చుట్టాలు, నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు, నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ ప్రాంతంలో ఉన్నవారు, నీ ప్రదేశంలో ఉన్నవారు, నీ పిన్ కోడ్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, ఈ ప్రపంచంలో ఉన్నవారు అందరి నిమిత్తము రాజ్యం ఎప్పుడు వస్తుందండి? వాళ్ళందరి నిమిత్తము మనము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ నశించిపోకుండా వారిని రక్షించే విధంగా శిష్యులుగా మార్చినప్పుడు ఈ యొక్క రాజ్యం అనేది వస్తుంది. హల్లెలూయా. కనుక ఇటువంటి ప్రార్థన దేవుడు మరి కోరుతున్నాడు. అన్నీ షేర్ చేయడంలో తప్పలేదు, కానీ షేర్ చేసిన నువ్వు మరి ఎంత భారం కలిగి ప్రార్థిస్తున్నావు, మరి దేవుడు రాజ్యం రావాలని ఎంతగా ఎదురు చూస్తున్నావు అనే విషయాలను మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ 40 రోజులు ప్రార్థన చేస్తుంటామేమో, వాక్యం చదువుతుంటామేమో, మరి వాక్యాలు ఎక్కువగా వింటుంటామేమో, మరి ఇంకా ఆధ్యాత్మికంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ దేవుడికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మనలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ దేవుడు కోరుతున్నాడు. ఆ క్వాలిటీస్ ఏంటో చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు, అంటే మనం ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం, మరి క్రైస్తవులంగా పిలువబడుతున్నాం. కనుక నా పేరు పెట్టబడినటువంటి నా జనులు అని ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అన్యులకు చెప్పట్లేదు, వింటున్న నీకు చెప్తున్న నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతోటేనండి మాట్లాడుతుంది. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము, మొదటిదిగా మన ప్రార్థనలో ఉండవలసింది ఏంటి అంటే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. ఎంతమంది తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారండి? ఒకసారి ఆలోచిద్దాం. నాకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థించడం తెలుసు, 10వ భాగాలు ఇవ్వడం తెలుసు, మరి చక్కగా మాట్లాడడం తెలుసు, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అనేసి చాలామందికి చాలా రకాలైనటువంటి అపోహలు ఉంటాయి. దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున ప్రతి ఒక్కరు జ్ఞానవంతులే, ప్రతి ఒక్కరికి మరి ఆ యొక్క తెలివి వివేకం అనేవి ఉంటాయి. తగ్గింపు స్వభావం మన లోపల ఏ రీతిగా కనిపిస్తుందంటే, నీకు తెలిసిన విషయం అయినా కూడా ఎదుటివారు మరి దాని గురించి నీకు తెలియనట్లు వాళ్ళు చెప్తున్నప్పుడు సైలెంట్గా వినడమే. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం మనం చర్చిలో ఉన్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు, కొన్నిసార్లు ఆలోచించినప్పుడే మన జీవితం ఆధ్యాత్మికంగా ఉంటుంది. కానీ ఈ యొక్క టైం అయిపోయిందంటే మనం లోకంలోనే బ్రతుకుతాం. అవునా కాదా? అవునంటారా కాదంటారా? మన రోజువారీ 12 గంటలు 15 గంటలు దాంట్లో 1 గంట 2 గంటలు దేవుడితోటి గడిపాము. మిగతా 13 గంటలు నువ్వు ఎవరితో ఉంటున్నావు? ఈ లోకంలో లోక పద్ధతులు ఆచరిస్తూ, నీ కుటుంబాన్ని చూస్తూ, నీ యొక్క పరిస్థితులను చూసుకుంటూ, అన్నిటిని చక్కబెట్టుకుంటూ నువ్వు ఉండేది మరి లోకంలోనే. కనుక మరి అన్నిట్లో నీకు పర్ఫెక్షన్, నేను కరెక్ట్, నాకు అన్నీ తెలుసు అనేటటువంటి ఆలోచన మనకి తెలియకుండా వచ్చేటటువంటి కొన్ని విషయాలు మన లోపల ఉంటాయి. మరి నేనే అనేటటువంటి స్వభావము తగ్గింపు స్వభావము కాదండి. నీకు తెలిసిన అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు అవునా అని సైలెంట్గా విన్నావు అంటే నువ్వు వాళ్ళని హెచ్చించినట్టు, నువ్వు తగ్గించుకున్నట్టు. ఇక్కడ తగ్గిపోయేదేం లేదు. కాకపోతే మన యొక్క ప్రవర్తనలో దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది ప్రార్థనకే కానీ, నీ ప్రవర్తనకే కానీ, దేనికైనా కూడా ఆ రహస్యమందు చూచుచున్నటువంటి ఆ దేవుడు మనకి ప్రతిఫలాన్ని ప్రతి విషయంలో ఇస్తాడు. అందుకని ఇక్కడ ముఖ్యంగా ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు అంటున్నాడు. నిన్ను నన్నే అనేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీతోటే నాతోటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు.
ఆయన పేరు పెట్టుకొని మనలో తగ్గింపు స్వభావం అనేది లేకుండా మన ఇష్టానుసారంగా మనం అనుకున్నటువంటి భక్తిని దేవుడి విషయంలో ఆచరిస్తున్నాం. మరి ఇక్కడ ఈ అధ్యాయం చూసుకున్నట్లయితే మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత సొలొమోను రాజుతోటి దేవుడు మాట్లాడుతుంది. అన్నీ బాగానే చేసావు, సమస్తం బాగుంది, యూ డిడ్ ద బెస్ట్. కానీ ఇక్కడ దేవుడు డైరెక్ట్గా సొలొమోను రాజుతో ఏమంటున్నాడంటే 12వ వచనాన్ని చూసుకున్నట్లయితే, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ విన్నపములు అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయనప్పుడే గాని, మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, అంటే ఇటువంటివన్నీ జరిగినప్పుడు కూడా మరి ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు, ఇట్లాంటివన్నీ జరిగాయి ఇశ్రాయేలీల జీవితంలో, ఇవన్నీ జరిగినప్పుడు కూడా తన పేరు పెట్టబడినటువంటి ప్రజలు వారిని తగ్గించుకొని ప్రార్థన చేసిన ప్రతిసారి వాళ్ళని రక్షించారు. హల్లెలూయా. అంటే ఈ 40 రోజుల ఉపవాసంలో ఒకవేళ మనకి తెలిసి తెలియకుండా ఎవరైనా వింటున్నటువంటి వారిలో మరి ఎవరైనా తెలిసి తెలియకుండా నేను అన్నిట్లో నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పేసి అనుకునేటటువంటి స్వభావం ఉందా, నిన్ను నువ్వు తగ్గించుకో. సుంకరి పరిసయ్యుల ప్రార్థన తెలుసు కదండి అందరికీ. మరి ఆకాశము తట్టు కళ్ళెత్తి చూడడానికి కూడా మరి ధైర్యం చాలనటువంటి సుంకరి ప్రార్థన ఏ రీతిగా ఉంది? అది తగ్గింపు స్వభావం. మరి పరిసయ్యుడు మరి సుంకర్ లాంటి వాడిని కాదు అని చెప్పుకుని తనకు తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు అంటే అది గర్విష్ఠుల యొక్క ప్రార్థన. అంటే మనలో ఉన్నటువంటి వారు అటువంటి ప్రార్థన చేస్తారు అని కాదు, కానీ సుంకరి చేసినటువంటి ప్రార్థన ఒకవేళ నువ్వు చేసినట్లయితే అటువంటి విధంగా నువ్వు దేవుడి సన్నిధిలో తగ్గించుకోవాలి, మనుషుల దగ్గర కాదండి. మనుషుల దగ్గర తగ్గించుకోవడము అంటే తగ్గింపు స్వభావం లేకుండా రఫ్ అండ్ టఫ్ మాట్లాడమని నేను చెప్పట్లేదు, కానీ నీ యొక్క ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ ధైర్యం కలిగి నిలబడాలి, ఇవన్నిటిని దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. కనుక మరి ఈరోజు దేవుడు తన పేరు పెట్టబడినటువంటి నన్ను దేవుడు ఏమంటున్నాడంటే, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. అంటే ప్రార్థన అయితే చేస్తున్నాము, సరే తగ్గించుకోమంటున్నారు కదా, తగ్గించుకుందాంలే, తగ్గించుకోవడంలో ఏం తప్పులేదు కదా అని చెప్పేసి ఒకవేళ నువ్వు తగ్గించుకున్నావేమో, దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావేమో, అన్నీ చేసినా కూడా మరి దేవుణ్ణి కనిపెడుతున్నావా? దేవుడి సన్నిధిలో హృదయపూర్వకంగా కనిపెట్టగలుగుతున్నావా? మరి హృదయ అంతరంగం నుంచి దేవుణ్ణి వెతుకుతున్నావా? నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు వాక్యంలో. నన్ను శ్రద్ధగా వెతికినట్లయితే నన్ను నేను కనపరుచుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయనను మనం శ్రద్ధగా వెతుకుతున్నామా? మనం శ్రద్ధగా వెతికితే ఆయన సమీపంగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. మరి ఆ శ్రద్ధ ఆసక్తి నీలో ఉన్నాయా? మరి ఈ 40 రోజులు నాకు తెలిసి మ్యాక్సిమము ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే ప్రయత్నం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి. మరి ఉపవాసాలు అందుకే ఉంటారు, ఆధ్యాత్మికంగా దేవుడి సన్నిధిలో ఎదగాలి, ప్రార్థన చేయాలి అనుకుంటారు కానీ చేయలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. మరి డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు, దేవుడి నుంచి వాళ్ళకి తెలియకుండానే డీవియేట్ అయిపోతూ ఉంటారు, అనేకమైనటువంటి పనులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కనుక వీటిని జయించే శక్తిని అడుగుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఈ 40 రోజులు కేవలం నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ దే జస్ట్ ప్రే ఫర్ దిస్ స్పిరిచువల్ గ్రోత్ నిమిత్తము ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, మరి ప్రేయర్స్లో ఆసక్తితో పాల్గొంటారు, వాక్యాన్ని అధికంగా చదువుతూ ఉంటారు. సరే, మంచిది. కానీ ఇవన్నీ నువ్వు తగ్గించుకొని దేవుడికి సమయాన్ని ఇస్తున్నావు. మరి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు దేవుణ్ణి నిజంగా వెతుకుతున్నావా? ఈ 40 రోజుల వరకే నీకు దేవుడా? దాని తర్వాత కాదా? ఈ 40 రోజులు శ్రద్ధగా వెతికి దాని తర్వాత అయిపోయింది, నా స్పిరిచువల్ గ్రోత్ వచ్చేసింది అని చెప్పి ఒకవేళ నువ్వు దేవుణ్ణి పక్కన పెడతావా? మరి నువ్వు ఆయనను వెతికితే ఒక్కసారి మరి ఆ దావీదు భక్తుడు అంటాడు కదా, రుచి చూసి ఎరిగి తిని. ఆయన ఉత్తముడని తెలుసుకున్నాడు. ఎప్పుడు రుచి చూస్తాము అంటే మనల్ని తగ్గించుకొని దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టినప్పుడు ఆయనను రుచి చూసి తెలుసుకుంటామండి. అన్య కుటుంబం నుంచి
వచ్చినటువంటి నేను ఆ దేవుడు మరి నాకేదో మంచి చేశాడనో లేకపోతే అద్భుతం జరిగిందనో నేను దేవుడిని నమ్ముకోలేదు. నా 7వ ఏట దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నా 7వ ఏట బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి నన్ను దేవుడు తన కృప చొప్పున రక్షించుకున్నాడు. మరి ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చానంటే పొద్దున్న లేస్తే యజ్ఞాలు, వ్రతాలు, మడి కట్టుబాట్లలో పుట్టినటువంటి నన్ను 7వ సంవత్సరంలో దేవుడు పట్టుకున్నాడు. ఇదే ప్రార్థన నన్ను ఈడ్చుకెళ్ళి దేవుడి దగ్గరికి నడిపించింది. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ ప్రార్థన మరి ఇటువంటి సమ్మర్ టైంలో మరి ఈ యొక్క శ్రమల దినాలే అనుకుంటా, నాకైతే తెలీదు, కానీ సమ్మర్ టైంలో వచ్చేది, ఈ హాలిడేస్లో వచ్చేదే మరి ఈ లెంటి డేస్, శ్రమల దినాలు. అటువంటి సమయంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ చర్చిలో చేస్తున్నటువంటి ప్రార్థన నన్ను లాక్కెళ్ళి దేవుడికి సమీపంగా నిలబెట్టి ఈరోజు మీ ఎదురుకుండా సజీవ సాక్ష్యంగా నన్ను నిలబెట్టగలిగింది అంటే మరి ఆయనని రుచి చూసి తెలుసుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అద్భుతాల కోసం దేవుడి దగ్గర రావద్దండి. అద్భుతం జరిగినా జరగకపోయినా యేసే నిజమైన దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను ఖచ్చితంగా నీ జీవితంలో చూడగలవు. అనేకమైనటువంటి పూజలు, వ్రతాలు ఉన్నటువంటి ఆ కుటుంబం నుంచి దేవుడు మరి నన్ను సజీవుడైనటువంటి దేవునికి సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. 7 ఏళ్ల వయసులో దేవుడు ఎట్లా తెలుసుకున్నాడు, మరి దాన్ని ఎట్లా నడిపించాడు అని మీరు ఆశ్చర్యపోతారు. కానీ కొన్ని విషయాలు, కొన్ని సమయాల్లో నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఇప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారు. మరి ఆ స్త్రీలందరూ కూర్చొని ఆ యొక్క చర్చిలో దేవుణ్ణి వెతుకుతున్నారు. వెతుకుతున్నటువంటి వారి మధ్యలోనికి వెళ్ళి నేను పట్టబడ్డాను. వాళ్ళకి దేవుడు దొరికాడో లేదో కానీ నాకైతే దేవుడు దొరికాడండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు వెతికారు. వాళ్ళు వెతుకుతుంటే వీళ్ళు ఏం వెతుకుతున్నారా అని నేను వెళ్ళి మరి అక్కడ నా మటుకు నేను కూర్చున్నాను. ఆ చిన్న వయసులో దేవుడు నన్ను పట్టుకున్నాడు. నాకు ఈ దేవుడు దొరికాడు. మరి శ్రద్ధగా వెతికి, ఆసక్తితో వెతికి మరి దేవుణ్ణి కనిపెట్టిన తర్వాత నేను 100% నా దేవుడి కొరకు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధమే. ఈ రోజుకి ఈ సజీవుడైనటువంటి దేవుడి కొరకు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధం. ఎందుకు సిద్ధం అంటే ఆయనని వెతికాను. ఆయనని వెతకడం మొదలు పెడితే ఆయన రోజు రోజుకి రుచికరంగా మారే దేవుడు అండి. హల్లెలూయా. నువ్వు ఎంత వెతుకుతావో ఆ దేవుడు రోజు రోజుకి అంతగా రుచికరంగా మార్చబడి మన జీవితాలను రుచిమయంగాను, అంటే మన జీవితాల్లో కష్టాలు ఉండవా, శ్రమలు ఉండవా, నష్టాలు ఉండవా అనుకుంటారేమో, ఉంటాయి. అయినను లోకంలో మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకు? అవేవి రావని చెప్పట్లేదు, అవి వస్తాయి. అవి వచ్చినా కూడా ఆయనకి సాక్షులుగా మనం నిలబడగలిగేటటువంటి శక్తిని ఎప్పుడైతే నువ్వు ఆయనను వెతుకుతావో ఖచ్చితంగా ఇస్తాడు. నేను అందుకే చెప్తాను, కొంతమంది లోకపు నానుడు ఉంటుంది కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు అంటారు. నువ్వు పాముల్ని వెతికితే పాములే దొరుకుతాయి. నువ్వు అద్భుతాలను వెతికితే అద్భుతాలే దొరుకుతాయి. నువ్వు దేవుడిని వెతికితే దేవుడు పక్కనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఆ దేవుడిని వెతకడం మొదలు పెట్టావంటే ఆయన నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు. ఆ దేవుడు నీతోటే 100%. నువ్వు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఆయన పక్కనే నీ నీడలాగా ఉండేటటువంటి దేవుడు. కనుక నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? మనుషుల్ని వెతుకుతున్నావా? నీ సమస్యల్ని వెతుకుతున్నావా? సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతున్నావా? ఈ 40 రోజులు ఉపవాసం ఉండి మరి నువ్వు దేన్ని వెతుకుతున్నావు? నిజంగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన నీకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆయన నీతో అంటుంది ఏంటంటే, నన్ను శ్రద్ధగా వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ఇక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు. మొదటిది ఏమన్నాడు? నా పేరు పెట్టబడి, అంటే క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి నీతో నాతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు పెట్టుకొని మరి క్రైస్తవులంగా పిలువబడుతున్నాము. మరి అటువంటి పిలుపు కలిగినటువంటి మనము మన యొక్క ప్రవర్తనలో తగ్గింపు స్వభావం లేకుండా, మరి మనకే దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో మన మార్గాలు సరి అయిన మార్గాలు కాకుండా చెడు నడతలు, మరి లోకంతో సమానంగా ఒకవేళ నువ్వు నేను నడుస్తున్నామేమో, అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పెట్టుకొని నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి లాభం లేదు. నేను కూడా బైబిల్ ఇవన్నీ వాక్యాలు పెట్టుకొని లోతైన మర్మాలతో చెప్పచ్చు. లోతైన మర్మాలు లోపలికి వెళ్తాయేమో కానీ ఎక్కువసేపు
ఉండవండి. అట్లానే మర్మాలు చెప్పేవాళ్ళని లేకపోతే చక్కని వాక్యాలు చెప్పేవాళ్ళని ఎవరిని ఏమీ అనట్లేదు. కానీ మన నిజ జీవితంలో మనము ప్రాక్టికల్ లైఫ్లో చూసుకున్నట్లయితే వాక్యాన్ని మొదట చెప్పాను కదా, 1-2 గంటలు దేవుడితో ఉంటాం, మిగతా సమయం అంతా లోకంలోనే మనం ఉంటాం. లోకంలో ఉన్నప్పుడు కూడా మనము దేవుడి యొక్క వాక్యాన్ని ఏ రీతిగా మనం అన్వయించుకోవాలి, మన జీవితంలో ఏ రీతిగా దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కావాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. మరి స్పిరిచువల్గా చక్కని వాక్యాలు గట్టిగా మరి బోధించవచ్చు. అవి ఎంతసేపు ఉంటాయి? మీకే ఒక ప్రశ్న వేస్తున్నా. అరగంట వాక్యం వింటారు. అరగంట వాక్యంలో మీకు నచ్చిన 1-2 ముక్కలే మనకి గుర్తుంటాయి. కానీ నేను మాట నుంచి స్టార్ట్ చేశాను, ఎక్కడ ఎండ్ చేశాను చెప్పగలరా? మిమ్మల్ని చెప్పగలరా? లేదు. అంటే మనకి ఏదైతే అవసరమో, ఏదైతే హృదయానికి హత్తుకుంటుందో అదే మనము తీసుకుంటాం. కానీ చెప్పబడిన ప్రతీదీ కూడా మన లోపలికి వెళ్ళదు. అదే రీతిగా నేను వీటిని ఎందుకు లోతైన మర్మాలు చెప్పకుండా ప్రాక్టికల్ లైఫ్కి ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా ఎందుకు చెప్తున్నా అంటే, మన లైఫ్ ప్రాక్టికల్ లైఫ్. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించాను. జాన్ 3:16. మరి అనుగ్రహించాడా లేకపోతే చెప్పు వదిలేశాడా? దేవుడు ప్రాక్టికల్ దేవుడు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావంటే శిలువ మీద చనిపోయేంతగా అని చెప్పి ఆయన ప్రాక్టికల్గా చూపించినటువంటి దేవుడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రాక్టికల్గా చూపించేటటువంటి దేవుడు మన జీవితంలో కూడా, మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా దాన్నే కోరుతున్నాడు. ఉత్తగా మాటలు చెప్పే దేవుడు కాదు మన దేవుడు, ప్రాక్టికల్గా జీవించి నడిపించేటటువంటి దేవుడు, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించే దేవుడు. మరి ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తుంది ఏంటి అంటే, మొదటిదిగా మనల్ని మనము తగ్గించుకొని, రెండవదిగా దేవుణ్ణి వెతికి, మూడోదిగా మన లోపల ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవడానికి ఇష్టపడినట్లయితే, మన లోపాలను సరి చేసుకోవడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో ఆయన సరి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెడుతనమును విడిచిపెట్టి అంటున్నాడు. ఇక్కడ నేను అంటున్న మాట కాదు కదా, ఆయనే చెప్తున్నాడు. మరి చెడు మార్గములు విడిచిన ఎడల అంటే ఇవన్నీ చెప్తున్నాడు అంటే, ఇది చదువుతున్నటువంటి నీతో నాతోనే కదా దేవుడు మాట్లాడుతున్నాడు, మనతోటే కదండి దేవుడు మాట్లాడేది. ఇక్కడ మొదటిగా తగ్గించుకొని, రెండోదిగా వెతికి, మూడోదిగా చెడు మార్గంలో విడిచిన ఎడల అంటే అవి ఇంకా మన లోపల ఉన్నాయి. వాటిని విడిచిపెట్టినట్లయితే, నువ్వు వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను. అప్పుడు ఆకాశము నుండి ఆయన నా ప్రార్థన వింటాడంట. హల్లెలూయా. ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి, అంటే ఏ స్వస్థత, ఏ ఆశీర్వాదం, ఏ ఆధ్యాత్మిక జీవితంని, మరి ఏ మార్పునైతే ఈ 40 రోజులు ఉపవాసంలో నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నావో ఆ మార్పునంట దేవుడు ఇస్తూ మనల్ని క్షమిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే, మన యొక్క పరిస్థితి అంతటిని ఎరిగినటువంటి దేవుడు ఇక్కడ మనకి చెప్తుంది ఏంటి అంటే, మీ యొక్క చెడుతనమును, మీ యొక్క తగ్గింపు జీవితాన్ని, మీరు నన్ను వెతికిన విధానాన్ని బట్టి మనం ఆయన విషయంలో 3 విషయాలు, ఒకటి ఏంటి తగ్గింపు, రెండోది ఆయనను వెతకడం, మూడోది చెడు మార్గాన్ని విడిచిపెట్టడం. ఇవి చేసినట్లయితే ఆయన ఇచ్చేది కూడా 3 ఉన్నాయి మనకి. ఆయన మొదటిగా మన ప్రార్థన వింటాడంట, రెండోదిగా మన పాపాలని క్షమిస్తాడంట, మూడోదిగా మన దేశాన్ని, అంటే మన దేశంలో ఎవరెవరు ఉంటారండి? నువ్వు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీకు కలిగిన నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు, నీకు కలిగిన సమస్తము ఈ దేశం మీద ఉంటుంది. కనుక ఆ సమస్తాన్ని ఏవైతే బాగుగా లేవో, దేంట్లో అయితే మార్పును కోరుతున్నావో, ఏ రిలేషన్షిప్లో మార్పును కోరుతున్నావో, ఏ పరిస్థితుల్లో మార్పును ఏ అంశాల నిమిత్తం ఆశీర్వాదాన్ని కొరకు ఎదురు చూస్తున్నావో వాటన్నిటినీ అంట దేవుడు స్వస్థపరుస్తాడంట.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు స్వస్థపడగోరుతున్నావా అన్నప్పుడు, మరి అవును నేను స్వస్థపడగోరుతున్నాను అన్న తర్వాతనే యేసు ప్రభు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు, కానీ డైరెక్ట్గా వెళ్ళిపోయి టచ్ అని చెప్పి స్వస్థతలు ఇలేదండి. ఇప్పుడు మనం చేస్తున్నాము, భూమి మీద చేస్తున్నాం, కానీ యేసు ప్రభు వారి యొక్క సమ్మతిని కోరాడు. ప్రతి విషయంలో వారి యొక్క సమ్మతిని కోరాడు కనుక మరి ఆ సమ్మతి ప్రకారమే వారికి స్వస్థతలు కలిగాయి. ఇక్కడ మనం సమ్మతించినట్లయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా అంశాలు, ఏ రీతిగా ప్రార్థించాలో ఆ యొక్క అంశాల నిమిత్తం ఎప్పుడైతే మనల్ని మనము డెడికేట్ చేసుకొని ప్రార్థిస్తామో, ఈ అంశాలు ఎప్పుడైతే మన యొక్క ప్రార్థనలో మరి జత చేస్తామో అప్పుడంట మనము సమస్త విషయంలో స్వస్థపరచబడతామంట. మరి 40 రోజుల్లో ఉపవాస దినాల్లో మరి దేని నిమిత్తము నువ్వు ఎదురు చూస్తున్నావో అట్టి ఆశీర్వాదము నిశ్చయంగా నీకును నీకు కలిగిన సమస్తానికి ఈ ఆశీర్వాదము వచ్చునుగాక. మరి నువ్వు ప్రతి విషయంలోనూ మొదటిదిగా విజ్ఞాపన సప్లికేషన్స్, రెండవదిగా థ్యాంక్స్ గివింగ్. ప్రతి విషయంలోనూ నీకు చెడు జరిగినా కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే ఏ చెడులో ఏ మంచి దేవుడు దాచి ఉంచాడో మనకి తెలీదు. చెడు ద్వారా నీ జీవితంలో మంచిని జరిగించేటటువంటి దేవుడు. అది బుద్ధి తెస్తుంది, ఇది ఆశీర్వాదం ఇస్తుంది. 2 సో కీప్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. 3వదిగా దేవుడి ప్రతి విషయంలోనూ ఆరాధించు, స్తుతించు. 4వదిగా ప్రతి విషయంలో ప్రవ్వా నన్ను క్షమించు అని నిన్ను నువ్వు కన్ఫెస్ చేసుకో. దేవుడి సన్నిధిలో ఏదైనా నీకు తెలిసి ఏదైనా చేసుంటే ఒప్పుకో. 4వదిగా ఈ 40 దినాల్లో ఎంతసేపు నీ గురించి కాకుండా దేశం కోసం, నీ చుట్టుపక్కల నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీకు ఏది అవసరమో నువ్వు అడగకుండానే దేవుడు ఇచ్చే దేవుడు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికినట్లయితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటున్నారు కదా. ఆ రీతిగా నీ ప్రతి ప్రార్థన ఈ 40 రోజుల ఉపవాసంలో దేవుడు తీర్చునుగాక. ఈ కొద్ది మాటల్ని దేవుడు ఆలకించి అంగీకరించి మీ ఆత్మల నిమిత్తము, దాని మేలు నిమిత్తము, అది స్వస్థపరచబడు నిమిత్తము మరి దీవించునుగాక. కొద్ది మాటల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, ఇంతవరకు ప్రతి విషయాన్ని గురించి నా తండ్రి నువ్వు విన్నటువంటి దేవుడు కనుక మా సొంత జ్ఞానం కాకుండా మా దైనందిన జీవితంలో వీటిని మేము రోజు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావలసిన కృపను, సహాయంను, మరి జ్ఞానంను మాకు అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని ఈ 40 రోజుల ఉపవాస దినాల్లో చేయవలసినటువంటి, మా జీవితంలో జరగవలసినటువంటి అద్భుతాలు, ఆశీర్వాదాలు, మార్పులు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ మా జీవితంలో జరిగించి మా మీద నీ యొక్క అధికారాన్ని ఒప్పుకుంటూ వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను ఆశీర్వదించి నీ నామానికి మహిమను తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి వచ్చే వారము ఇంకొక అంశంతో దేవుడి సన్నిధిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబరు 7386464385. ఈ నంబర్కి సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడతాయి. ఫేస్బుక్లో వాయిస్ ఆఫ్ ద సేవియర్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది వాయిస్ ఆఫ్ ద సేవియర్ అనేటటువంటి పేజ్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాయిస్ ఆఫ్ ద సేవియర్ అనే. ప్లీజ్ ఫాలోవర్స్. మీరు సంప్రదించవలసినటువంటి చిరునామా హౌస్ నంబర్ 27-16/15/3, ఫ్లాట్ నంబర్ 203, అంకిత అపార్ట్మెంట్స్, కృపా కాంప్లెక్స్, సఫిల్గూడ, నేరెడ్మెట్, హైదరాబాద్ 5,56,000.